వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ భువి స్ఫూర్తి క్రియేషన్. అందరికీ నమస్కారం. ఈరోజు ఓ చిన్న కథ. ఏంటిది సుమి? ఏం కూర ఇది? రుచి పచి లేదు. బీరకాయ కూరండి. చచా, ఏది ఆ పచ్చడి ఇలా పడే, అదైనా తినబుద్ధి అవుతుందేమో. సుమిత్ర మనసంతా అదోలా అయిపోయింది. పెళ్ళై 3 నెలలు పూర్తి కావస్తోంది. పెళ్ళికి ముందు వంటింటి మొహం చూసి ఎరగదు. భర్త సురేష్కు రుచిగా లేకుంటే ముద్ద దిగదు. పైగా రోజుకో రకం కావాలంటాడు. ప్రతి పూట ఇదే గొడవ. సెల్ ఓపెన్ చేసి యూట్యూబ్లో వంటల వీడియోలన్నీ దాదాపు చూసేసింది. బాగున్నాయనిపించినవి, తాను చేయగలిగినవి ఓ 4-5 సెలెక్ట్ చేసుకుని ట్రై చేసింది. కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్లు అయింది ఆమె పరిస్థితి. విసుక్కోవడం ముదిరిపోయి చేయి కడుక్కొని లేచిపోవడం మొదలైంది. గుడ్ల నీరు కుక్కుకుంటూ పక్కింటి ప్రభావతి ఆంటీతో మొరపెట్టుకుంది ఆ పిల్ల తన గోడు. ఆవిడ ఓదార్చి, పెళ్ళైన కొత్తలో ఇలాంటివి మామూలేనంటూ ఆ రోజు తను చేసిన వంకాయ కూర ఓ గిన్నెలో పెట్టి ఇచ్చింది. లొట్టలేసుకుంటూ తిన్నాడు సురేష్. అంతటితో ఊరుకోక, సుమి, నువ్వు ఇలా చేయడం నేర్చుకోవా అంటూ ఓ సలహా పారేశాడు. మరుసటి రోజు చిన్న సీసాలో టమోటా చట్నీ ఇస్తూ దాంతోపాటు బంగాళదుంప వేపుడు కూడా ఇచ్చింది ప్రభావతమ్మ. ఎంత బాగుందో, ఎంత బాగుందో అనుకుంటూ భార్యను కాదు ప్రభావతి ఆంటీని మెచ్చుకున్నాడు సురేష్. ఆంటీని అడిగి తెలుసుకుని 2 రోజుల తర్వాత అచ్చం అదే పద్ధతిలో చేసి పెట్టింది సుమిత్ర. అబ్బా, ఏంటి సుమి, ఆంటీ కూర ఎంత బాగుండింది అంటూ మళ్ళీ నసుగుడు, విసుగు. ఆంటీ చెప్పినట్లే తూచా తప్పకుండా చేసింది. కానీ ఆ రుచి రాలేదట అయ్యగారికి. ఏముంది, ఏడుపు ఒక్కటే తక్కువ సుమిత్రకు. చచ, వంట ఆడవాళ్లే చేయాలని నియమం ఎందుకు పెట్టారో ఏంటో. ఆ రోజుల్లో అయితే ఓకే, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా బయటపడి ఉద్యోగాలు చేస్తున్నారు కదా. మరి అలాగే మగాళ్ళు కూడా వంట పనులు చేయడం లేదేమిటి? ఎందుకని ఈ వివక్ష? ఆ మాట అన్నామంటే గయ్యమని మీద పడి తన్నినంత పని చేస్తారు ఈ మగాళ్ళు. తల పట్టుకుంది సుమిత్ర. అయినా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నట్లు ఓ వంటకం వండి చూడు అని చెప్పాలి ఈ మగాళ్ళందరికీ. ఒళ్ళు మండిపోయి తలనొప్పి వచ్చేసింది ఆ పిల్లకి. ఆ ఊపుతో రాత్రంతా ఆలోచించింది. అలా వరుసగా వారం రోజుల పాటు ఆలోచిస్తూనే గడిపేసింది. ఆ మరుసటి రోజు ఆంటీ ఇచ్చిందండి అంటూ బంగాళాదుంప వేపుడు, మజ్జిగ పులుసు వడ్డించింది. అబ్బా, ఆంటీ చేతి వంటే వంట. ఆ చేతిలో ఏముందో కానీ అద్భుతం, ఎంత బాగుందో. లొట్టలేసుకుంటూ మళ్ళీ మళ్ళీ కలుపుకొని తిన్నాడు సురేష్ తృప్తిగా. సుమిత్ర తల పంకించింది. అలా వరుసగా 4-5 రోజులు పక్కింటి ఆంటీ ఇచ్చిందని, ఎదురింటి అక్కయ్య రుచి చూడమందని రకరకాల కర్రీస్ వడ్డించింది సురేష్కు. ఏముంది, వాళ్ళను పొగడడం, భార్యను తెగడడం, అలాగే చెయ్యాలంటూ పోరు పెట్టడం. కొత్త బాధ మొదలైంది సుమిత్రకు. 3 రోజులు గడిచాయి. ఆ రోజు మధ్యాహ్నం మామూలుగా భోజనానికి వచ్చాడు సురేష్. చూడండి, ఆంటీలాగే చేశాను వంకాయ కూర అంటూ వడ్డించింది. అతను మొహం అదోలా పెట్టి, అస్సలు కుదరలేదు సుమి, ఆ రుచే రాలేదు పెదవి విరిచాడు. తెలివి అఘోరించినట్టే ఉంది. మొన్న ఇదే కూర బ్రహ్మాండంగా ఉందంటూ లొట్టలేసుకుంటూ తిన్నారు. అవును, అది ఆంటీ చేసినది కదా మహాశయ. ఆ కూర ఈ కూర చేసింది నేనే. అంతేకాదు, వరుసగా 3 రోజులు వాళ్ళు వీళ్ళు ఇచ్చారని మీకు చెప్పి వడ్డించింది నేను వండినవే. పక్కింటి ఆంటీవి కాదు, ఎదురింటి అప్పలమ్మవి కావు. అదేంటే వాళ్ళు ఇచ్చారని చెప్పావు? అలా చెప్తే కానీ తమరి నోటికి ఎక్కదాయే. ఏం చేయను మరి?
నేను చేస్తే చేయదా, వాళ్ళు వీళ్ళు చేస్తే అమోఘమా, అద్భుతమునా? అయినా రోజు కూరలు గీరలు నాకు సప్లై చేయడానికి నేనేమన్నా వాళ్ళ అమ్మ చుట్టానా, అవ్వ చుట్టానా? సుమి, నిజమా? నిజమా? అవి కూడా నువ్వే చేసావా? లేకపోతే సారీరా, నువ్వు కూడా వాళ్ళంతా బాగా చేయాలని అలా అంటుంటాను, కానీ అదేమీ కాదులేండి. పొరుగింటి పుల్లకూర రుచి ఎవరికైనా. ఉడుక్కుంది సుమిత్ర అతని వైపు ఓరగా చూస్తూ, గిన్నెలు సర్దుతూ. అయినా అప్పుడప్పుడైనా పెళ్ళం వంటల్ని మెచ్చుకోకపోతే అసలుకే మోసం వస్తుందండి శ్రీవారు. దెప్పి పొడిచింది. ఆ రోజు నుండి సురేష్ భార్య వంటలకు వంకలు పెడితే ఒట్టు అని అంటాను అనుకుంటున్నారా ఏంటి? అయ్యో రామ, ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది వాళ్ళ పెళ్ళైపోయి. 2 పిల్లలు ఇంట్లోకి ఎక్స్ట్రాగా వచ్చారు. సుమిత్ర కష్టపడి ఓపిగ్గా చేస్తూనే ఉంది. ఆయన గారు కడుపారా తింటూనే ఉన్నారు. 10 కేజీలు బరువు కూడా పెరిగారు. వంకలు పెడుతూనే ఉన్నారు. నైజం ఎక్కడికి పోతుందండి బాబు? సుమిత్ర మాత్రం తక్కువ తిందా? భర్త మెప్పు కోసం తన వంతు ప్రయత్నం మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంది. అది ఆమె నైజం. అది మాత్రం ఎక్కడికి పోతుంది పాపం? పుట్టుకతో వచ్చిన బుద్ధులు మరి. కాకపోతే ఓ చిన్న మార్పు అయితే జరిగిందండోయ్. ఇదివరకు ప్లేట్ ముందు కూర్చోగానే వంకలు వెతికే భర్తగారి జోరు మాత్రం కాస్త తగ్గింది. కారణం, ఆయన గారు నోరు తెరిస్తే చాలు బ్రేకులు వేసే సుమిత్ర కస్సుబుసులే. థ్యాంక్ గాడ్, కనీసం అదైనా అలవడింది ఆ ఇల్లాలికి. అదండి కథ. కథ నచ్చినట్లయితే కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దామండి.